హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? ఈ వ్రతం వెనుకున్న ముఖ్యమైన కారణం ఏంటి? మన పెద్దలు ఈ వ్రతాన్ని ఎందుకంత భక్తి శ్రద్ధలతో చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. ముందు మనం వరలక్ష్మి వ్రత కథని పూర్తిగా చెప్పుకుందాం. పూర్వం కుండినం అనే పట్టణంలో చారుమతి అనే మంచి గుణాలు కలిగిన స్త్రీ ఉండేది. ఆమె తన భర్తను అత్తామామలను ఎంతో భక్తిగా చూసుకునేది. ఒకరోజు శ్రీ మహాలక్ష్మి దేవి చారుమతి కలలో కనిపించింది. నన్ను వరలక్ష్మి రూపంలో పూజించి వ్రతం చేయి, నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పింది. మరుసటి రోజు చారుమతి తన కల గురించి ఇతర స్త్రీలకు చెప్పింది. అందరూ కలిసి శ్రావణ మాసంలోని శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్రతం రోజున అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి తోరాలు కట్టుకొని నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పూజ పూర్తయ్యాక వారికి అమ్మవారి అనుగ్రహంతో ఐశ్వర్యం, సంతోషం, సౌభాగ్యం కలిగాయని పురాణ కథ చెబుతుంది. మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మన ఇంటిపై ఉండాలని కోరుకుంటూ చేసే భక్తి వ్రతం. ఈ రోజు మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మేము చేసుకున్నాం. అమ్మవారిని పూజించిన తర్వాత మా చిట్టి తల్లికి వాయనం ఇవ్వడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ముందుగా కాలికి పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి మనసారా వాయనం ఇచ్చాను. మన తెలుగు సాంప్రదాయాల్లో వాయనం ఇవ్వడం అంటే కేవలం వస్తువులు ఇవ్వడం కాదు, మన ఇంట్లోని ఆడపిల్లలకు, మన కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులను అందాలని కోరుకుంటూ ఇచ్చే ఒక ఆప్యాయత. అందుకే ఈరోజు నా చిట్టి తల్లికి ప్రేమగా వాయనం ఇచ్చాను. నా చిట్టి తల్లి ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాయనం అయితే చక్కగా తీసుకుంది, కానీ ఈ రోజు పూజ కంటే మా చిట్టి తల్లి అల్లరే చాలా హైలైట్ అయిపోయింది. అయినా ఈ చిన్న చిన్న అల్లర్లే కదా మన ఇంట్లో పండుగ వాతావరణాన్ని ఇంకా ఆనందంగా చేసేది. కానీ నిజం చెప్పాలంటే ఈ చిన్నారి అల్లరి లేకపోతే మా పండుగ కూడా ఇంత సందడిగా అనిపించేది కాదేమో. వాయనం అయితే చక్కగా తీసుకుంది, కానీ ఆ వాయనంలో ఇచ్చిన అరటిపళ్ళు తినడానికి తన కష్టం కాదు. ఆ ఆకుల్ని చూడండి అట్లా నోట్లో పెట్టుకుంటుందో. తల్లికి వాయనం ఇచ్చేసా. ఇంకో ఇద్దరు ముత్తైదువుల్ని ఇంటికి పిలుచుకొని వాయనం ఇచ్చాను. ముందుగా వాళ్ళ కాళ్ళకి పసుపు రాశాను. అలాగే నుదుటిన బొట్టు పెట్టాను. మొదటి ముత్తైదువుకి వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే రెండో ముత్తైదువుకి వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నాను. ముత్తైదువుల ఆశీర్వాదంతో, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మా ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చిన వారికి ప్రసాదం ఇచ్చాను. వాళ్ళు ఎంతో ఆనందంగా స్వీకరించారు. ఈ రోజు జరిగిన ఈ అందమైన క్షణాలు మీతో కూడా షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.